ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ నెగిటివిటీ గురించి కామెంట్ చేశారు. సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ ట్రోలింగ్ జరిగింది. సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసింది. అనురాగ్ అంటే అది నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే మేము గమనించింది ఇది టార్గెటెడ్గా. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటికి చెప్పడం అనేది దాంట్లో తప్పలేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపేయడం కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఇక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 hours ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలవి పెట్టేసి, అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టియాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు. అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా, 3 సినిమాలు చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు, మంచి సినిమాలు రాబోతున్నాయి. అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బి రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. ఈ టార్గెట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ బయట నుంచి జరుగుతుందా? ఇది మనకు తెలిస్తే అంటే మీ అబ్జర్వేషన్, పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మనకు తెలిసే అవన్నీ. యా. సో ఇందాక హీరోయిన్ మాట్లాడుతూ రౌడీ ఫ్యామిలీ అన్నది, దాని మీద మీ కామెంట్ ఏంటి? మీకు మంచి థంబ్నెయిల్ దొరికింది, రౌడీ ఫ్యామిలీ. మేము రౌడీ ఫ్యామిలీ అయితే కాదండి, సారే చేసిన చెప్పాను, చాలా మంచి రౌడీ ఫ్యామిలీ. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ ఆనంద్ గారు. హలో అండి. హాయ్ అండి. ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతుంటే, అంటే అన్నయ్య విజయ్ గారిది సక్సెస్ తగ్గినా సరే కంటిన్యూ మార్కెట్ పెరిగింది, ఆయన సినిమాల డిమాండ్ పెరిగింది, ఎక్కువ సినిమాలు డిమాండ్లో ఉన్నారు. కానీ మీరు సక్సెస్ రేట్ బాగుంది, 100 crore సినిమా ఉంది, కానీ మీరు సినిమాలు సెలెక్ట్ చేసుకుంటలేదు. అంటే మీకు నెక్స్ట్ స్టార్ట్ చేయలేదు, ఈ 2 ముందు స్టార్ట్ చేసిన 2 years బ్యాక్ సినిమాలు కంటే మీరు ఎందుకు మీరు తగ్గించడం అంటే అర్థం కాలేదు నాకు. సినిమాలు లేవు అంటే మీరు సక్సెస్ ఉన్న ఇంకో 3 సినిమాలు చేస్తున్నా ఇప్పుడు, ఇంకో 3 సినిమాలు అంటే త్వరగా రావట్లేదు. అంటే మేము లేట్ అయినా మంచి సినిమా ఇస్తే బెటర్ కదా, అంతే. ఆనంద్ గారు నమస్కారం. హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా యాక్చువల్గా ఈయన అడిగిన కాంట్రాస్ట్, ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరేంటి మీకోసం కథలు రాయాలి, మీకు తగ్గ కథలు రాయాలనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు మీరు ప్రస్తుతం చేయబోతున్నారు. సితారా బ్యానర్లోను, బేబీ దీంతో ఇంకోటి మొత్తం 3 సినిమాలు. సో ఆల్ ది బెస్ట్. బట్ ఈ కామెడీ టైమింగ్ దీనికి ఎట్లా ఎక్సర్సైజ్ ఏం చేశారు? ఎందుకంటే మిగతావన్నీ చేయడం సులువు, కామెడీ చేయడం కష్టం అంటారు కదా. చాలా కష్టం. అది ఎట్లా ఓవర్కమ్ అయ్యారు ఏంటి? అంటే నేను మా యాక్టింగ్ కోచ్ ఇమాన్యుయల్ అనుకున్నా, వాడు రోజు నిజంగా నేను జోక్ వేయట్లేదు, నేను తను ఉదయ్, మా డైరెక్టర్ ఉదయ్, మేము చాలా వర్క్షాప్ చేసి మా టైమింగ్ అంటే నాకు ఎక్కువ సీన్లు మనోడితోటే ఉంటాయి. సో మా ఈక్వేషన్లో, మా రిలేషన్షిప్లో ఉన్న దాంట్లో నుంచే ఒక కామెడీ బయటికి వస్తుంది అనమాట. సో హోప్ఫుల్లీ అది జనాలకు కూడా అది అర్థమైతే దెన్ దే విల్ బీ లాఫింగ్ అ లాట్ ఇన్ ద థియేటర్స్. హాయ్ అన్న. ఇందాక మీరు 6 pack చేసామని చెప్పి అన్నారు కదా, అంటే 6 pack కథలో భాగంగా చేశారా లేదంటే 6 pack చేయాల్సి వచ్చిందా? అంటే మా డైరెక్టర్ దాని చుట్టూ కూడా ట్విస్ట్ ప్లాన్ చేసిండు, దానికోసం చేసిన బేసిక్లీ.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక ఈ సబ్జెక్ట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా చాలా లిమిటెడ్లో ఉంటుంది అని చెప్పి మీరు అన్నారు. అంటే మీరు కథ వినేటప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా కథ విని ఒప్పుకోవడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ కొన్ని సందర్భాల్లో సినిమా చూశాక అరే ఇది కన్విన్స్ అయితే సినిమా హిట్ రా అని మీకు ఏమన్నా అనిపించే ధోరణి ఉందా ఇట్లా సినిమా చూశాక? నాకు థియేటర్ పట్ల నాకు ఆబ్జెక్టివిటీ ఉండదని, ఈ సినిమా థియేటర్లో ఈ సీన్కి ఇట్లా పేలుతుందని అనిపించదు. నాకు స్టోరీ అర్థమయ్యి స్టోరీలో కంటెంట్ ఉందా, హీరో జర్నీ ఏంటి, జనాలకి ఈ జానర్ మామూలుగా చూస్తారా అనేది అది జడ్జ్ చేస్తా. అండ్ క్రైమ్ కామెడీ మన తెలుగు ఆడియన్స్ చాలా ప్రేమిస్తారు, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ రీసెంట్లీ అంటే ఒక విధంగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ జానర్నే. అండ్ నాకు ఈ సినిమాలో కామెడీ బాగా నచ్చింది, అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్, సర్ప్రైజెస్ ఉంటాయి ఈ సినిమాలో. నేను అన్నా కదా భయం, అత్యాస, కుట్ర, దాని చుట్టూ చాప్టర్స్ లాగా మనోడు సినిమా పెట్టాడనమాట. అండ్ దాంట్లోనే సర్ప్రైజెస్, ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఒక కొత్త ప్రజెంటేషన్. ఓ డెబ్యూటాంట్ డైరెక్టర్కి ఇలాంటి జానర్ హ్యాండిల్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం, ఎందుకంటే కామిక్ టైమింగ్ ఇంతమంది యాక్టర్స్తో మేమే కాదు చాలామంది ఉంటారు, వెన్నెల కిషోర్ అన్న, సత్యం రాజేష్ అన్న, వీళ్ళంతా కూడా ఉన్నారు. సో మా అందరితో ఆ కామిక్ టైమింగ్ బయటకు తీసుకొచ్చి అదేవిధంగా సర్ప్రైజింగ్ అండ్ ట్విస్ట్లు ఇవన్నీ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ హీ అచీవ్డ్ ఇట్ వెరీ వెల్. ఓకే, ఆనంద్ గారు. సో బేబీ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నాయి యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. సో లిప్ లాగ్లు అని ఇంకా అట్లాంటివి ఇందులో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయి కదా బేబీలో అసలు లేవండి. ఈయనతో లేదు కానీ అందులో అవుతుంది. మీరు ఆయనతో కనెక్ట్ అయినేమో, నాతో కాదు. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమన్నా ఉన్నాయి? ఈ సినిమాలో ఉంటాయి అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టీజర్లో చిన్న లిప్ లాక్ ఉంది కదా అంత. ఆనంద్ గారు హియర్. ఆనంద్ గారు ఇంకా హాయ్ ఆనంద్ గారు. క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పెరిమెంటల్ రోల్స్ని పిక్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమా కూడా అలానే ఉంది, అంటే కొత్త ఆనంద్ని చూస్తున్నాం మేము, బేబీలో ఆనంద్ కాకుండా. సో ఇంత మంచి రోల్ చేస్తున్నప్పుడు 31st అనేది బిగ్ డేట్, అంటే ఒక మీతో పాటు కొన్ని సినిమాలు వస్తున్నాయి పోటీగా. సో ఎందుకని కాంపిటీషన్లో వస్తున్నారు? అంటే ఇది సింగిల్గా వచ్చుంటే ఆడియన్స్ ఇంకొంచెం ఎక్కువ మంది వస్తుండే కదా, అందుకని. అంటే కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. జనాల్లో ప్రతి ఒక్క సినిమా కూడా డిఫరెంట్ జానర్. 4 సినిమాలు అవే జానర్లో వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది. ఒక మాస్ ఫిల్మ్ వస్తుంది, ఒక థ్రిల్లర్ వస్తుంది, మాదేమో కామెడీ క్రైమ్ ఫిల్మ్. సో నేను అట్లేం ఆలోచించట్లేదు, ప్రతి సినిమాకి ఆ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళు వచ్చేస్తారు. అంటే సినిమా కనెక్ట్ అయితే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చేస్తారు. అండ్ నాకు తెలుసు జీ వస్తుంది, జీ మాది, ఇంకేం సత్యభామ అండ్ వన్ మోర్ బజేవాయు వేగం, ఈ 4 సినిమాలు వస్తున్నాయి. అండ్ జనరలీ ఈ 2 monthsలో కొంచెం లీన్ పీరియడ్ నడిచింది మన తెలుగు సినిమాలకి, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అందరూ అంటున్నారు ఐపీఎల్ ద్వారా, మేబీ ఎలక్షన్స్ అండ్ పోలింగ్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా జరిగిందని. సో మేబీ ఇవన్నీ అయిపోయాక జనాలు మళ్ళీ తిరిగి థియేటర్లకు బాగా వస్తారని మేము అనుకుంటున్నాం. సో అన్ని సినిమాలు మంచిగా ఆడితే ఇట్స్ గ్రేట్ ఫర్ ది ఇండస్ట్రీ.